ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఏదైతే ఈ సుప్రసిద్ధ హామీలు అమలు చేయడం కోసం అమలు చేయలేక మన వారి మీద పడి పక్కదారి పట్టించడం కోసం డైవర్సిటీ పాలిటిక్స్ ఏదైతే పక్కదారి పట్టించి వీళ్ళ దృష్టిని వేరే దానికి మరల్చడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాదు, మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు విధ్వంసాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, అంతేకాకుండా కక్ష సాధింపు పరిపాలన, కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కక్ష సాధించడం కోసం కేసులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, నిధి రైతు గురించి ఆలోచించడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక పుకారు రైతు గురించి మాట్లాడు, మామిడి రైతు గురించి మాట్లాడు, పసుపు రైతు గురించి మాట్లాడు, ఎవరి గురించి కూడా మాట్లాడు. రైతులకు ఎంత అన్యాయం జరిగినా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడేమో చాలా మార్కెట్ నిర్వహించడం కోసం నేను ఒక నిధిని తీసుకొస్తానని చెప్తూ ఎలక్షన్లో చెప్తాం, కరెంటు బిల్లు ఛార్జీలు నేను వచ్చే అధికారంలోకి వచ్చే పెంచాలని చెప్పి ఈ రోజు 19,400 కోట్లు ప్రజల మీద భారం మోసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు చెప్పి మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు కరెంటు బిల్లు ఎంత వస్తాం, మన ఇళ్లలో మన కరెంటు బిల్లు కట్టడానికి సమరవుతున్నారు. ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీరంతా కూడా ఈ మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కార్మికులు, కర్షకులు, మహిళలు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ మాట్లాడారు. దగా పడ్డ వాళ్ళని తప్ప దగా పడ్డ వాళ్ళని మోసం చేసి అధికారులు పరమావధిగా అధికారం కోసం నేను ఏదైనా అబద్ధమాడదని ఒక 500 మంది మేము అందరం కూడా అడిగాం. వాళ్ళు 4,000 అంటారు, మనం 3,500 అంటున్నాం. 500 కూడా 4,000 అంటే మనకి పరిమితులు, మన ఆర్థిక పరిస్థితి, ఈ సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే ఆ 500 కూడా 3,500 చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు దాని హామీలన్నీ ఇచ్చి అబద్ధాలు కొట్టి, మోసాలు కొట్టి, ప్రజలు మధ్య కొట్టి, పుల్లి కొట్టించి కడతామంటే పేదవాడికి అందరికి కూడా ఆశ. ఆ ఆశకు అబ్బా చంద్రబాబు గారు ఇదివరకు చేసిన మోసం తెలియదా? రైతు రుణమాఫీ అంటూ, మరి అది డాక్టర్ రుణమాఫీ అంటూ, మరి గుర్తులేదా ఏంటో ప్రభుత్వం కార్డు అంటారు. అంటే ప్రజల యొక్క జ్ఞాపకం శక్తి చాలా మంచిదంట. ప్రజలు మర్చిపోవచ్చు. నేను అంతకుముందు తెలుగుదేశంలో మన ఊరు తిరిగి మీకు రైతు రుణమాఫీ ఏంటి, మీకు డాక్టర్ రుణమాఫీ ఏంటి అని చెప్పారు. బంగారం మొత్తం విడుదల చేస్తాం, అన్ని మొత్తం కూడా చుక్కలు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం. చుక్కలు తీసుకొచ్చి ప్రజలు నమ్ముతున్నారు. అంటే ఈ డబ్బా, ఈ బడ్జెట్ అంతా, ఈ రాష్ట్రంలో వచ్చేదంత ఆదాయం మనం కంటే పన్నులు మనకి ఏ విధంగా తిరిగి అప్లై చేస్తారు తెలియదు. మనకు తెలియదు. మనం చాలా మంది కొంతమంది బీడీల దాకా బీడీలు కొనగానే పన్నేనండి. బీడీ వాళ్ళను తువ్వాలు కొనుక్కున్నా, యాడిగల్చి కొనుక్కున్నా, దానికి కూడా పన్ను ఉంటుంది. ఈ పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం ట్రస్టీగా ఉండడానికి ఏదో యోగాలు ఖర్చు పెట్టడానికి కాదు. యోగాలు ఖర్చు పెట్టక, యోగాలు ఖర్చు పెట్టడానికి ఏదో టీచర్స్ పేరెంట్ కమిటీలు ఖర్చు పెట్టాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ప్రపంచ గిన్నెస్ బుక్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరికి సామాన్యుడికి కూలికి తెలియదు. ఆ గిన్నెస్ రికార్డు రావాలంట. అందుకనే అక్కడ విశాఖపట్నంలో ప్రధానమంత్రిని పిలిచి 6,7 లక్షల మందిని పిలిచి మొత్తానికి హిమాలయ పర్వతాల విగ్రహాలన్నీ గురించి కింద మ్యాచ్ మొత్తం గురించి యోగా అని పెట్టారు. అవన్నీ 100 కోట్లు నాశనం. జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా మరి సెంట్రల్ పన్ను, కేంద్ర పన్ను, రాష్ట్ర పన్ను ఇవన్నీ తీసేస్తారు. ఇవన్నీ విలాసాలకి విమానాల్లో తిరగటం, స్పెషల్ ఫ్లైట్లో తిరగటం, ఇవన్నీ రాజకీయ ఎందుకంటే ఆయన కోరుకున్నది ఇదే. గుండీ కొట్టించాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఏరు దాటిన తర్వాత పోరా పోటీ మళ్ళీ అంటే ఓట్లు వేసిన వాళ్ళ మొత్తాన్ని అది గౌరవం. అందుకనే ఈ మేనిఫెస్టోని మనం రికార్డింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంగ్లీష్ లో ఒకటి పెట్టి చంద్రబాబు యొక్క మేనిఫెస్టోని
తిరిగి మనం గుర్తుంచుకోవాలి ఏమేమి చెప్పిండు. ఇది ప్రజలకి ఈ సంవత్సరంలో ఎంత పడ్డో తెలియజేయడానికి ఈ మీటింగ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్ పెట్టట్లేదు. మనం ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ ఏర్పాటు ముగ్గులు చేసి వారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఒక ఏమిచ్చారు బాండ్ ఇచ్చారు. ఇంటికి ఒక బాండ్. ఇతర సంతకాలు ఉంటాయి, మీరు చూస్తే దొరుకుతుంది మన దగ్గర కూడా. ఆ బాండ్లో నిజ స్వరూపాన్ని డైరెక్ట్ గా ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి చేరవేయడం కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నా. రేపు గ్రామ కమిటీలను సమర్థవంతులు ఎన్నుకోండి. వాళ్ళు రిప్రజెంట్ చేయాలి. మండల పార్టీకి తెలియజేయాలి. మండల పార్టీ వాళ్ళు నియోజకవర్గ పార్టీకి తెలియజేయాలి. నియోజకవర్గం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రానికి మన కార్యక్రమాలన్నీ కూడా చేరవేయాలి. పార్టీ పటిష్టంగా ఉంటేనే రేపు నేనైనా మీరైనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రాష్ట్రానికి అధికారంలో తీసుకొస్తేనే పేద ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తాడు. పేదలకు న్యాయం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన తర్వాత కృషి గతంలో చేశారు. 5 ఏళ్ళు చేశారు. 2,76,000 కోట్లు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను తెలియజేసేది ఇది ఆశామాషిగా కాదండి. ఇది తప్పకుండా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు. పాపం రోజా కొడుకుని తీసుకుంటే వేరు వేరు భావాలు వచ్చేటట్టు ట్రోలింగ్ చేస్తున్నాం. కళ్ళ నీళ్ళు పెడతాం. ఆడపడచ్చు. ఇంత దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వం నువ్వు సినిమాలు తీసుకోయా బాబు. నువ్వు ప్రజలందరూ మోసం చేశారు. యూత్ మొత్తం మోసం చేశారు. యూత్ చూసే చాలా మంది ఓట్లేశారు. తీరాలు చూస్తే అప్పుడేమో చేరుగా పని చేసుకొని తిరిగి ఇప్పుడేమో చిప్పుడు బట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. రకరకాల రంగులు బట్టలు సనాతనంట అసలు పెట్టేశాడు. నేను ఈ యొక్క హామీలు మొత్తం కూడా నిలబెట్టడానికి నేను రాష్ట్రాలు ప్రశ్నించే గొంతుగా నేను ఎక్కడ ప్రశ్నిస్తున్నాను. ఆయన అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన కుర్రవాళ్ళు ఇల్లు ఎదుగుతున్నారు. ఆయన వాళ్ళు రేపు ఎదుగుతారు. అది కానీ వేరే వాళ్ళు చూసుకోండి. కానీ జగన్ వాళ్ళు మనకు వాళ్ళు పడేటట్టు సినిమా వరకే ఉండాలి. ఆ పిల్లలు తీసుకొచ్చి జనాన్ని మోసం చేయడానికి ఉపయోగిస్తే దానికి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారం మోసపోయారు ప్రజలు. దానికి ప్రశ్నించేది లేదు. ఆయన కూడా హెలికాప్టర్ లో ప్రత్యేక విమానాలు తిరుగుతా ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబుని వాళ్ళు ఇచ్చినటువంటి షూరిటీ పత్రం ఏదైతే బాండ్లు ఉందో అదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు అబద్ధీకులు, వీళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ విషయాన్ని మనకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఉందని తెలియజేసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ ఒక ఇంజనీర్ తీసుకెళ్ళాలి. ఇక ప్రైవేట్ పంచాయతీలు వ్యవహారాలు తప్పితే అసలు లేదు. ఎక్కడ ఆయన చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఏదో అప్పుడు శంకుస్థాపన చేయించారు. దాని గురించి మాట్లాడిన ఇటు నూజివీడు వరకు అందరూ కూడా ఉపయోగపడేటటువంటి తీరు మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనేక భూములు స్టెబిలైజేషన్ అంటే అది స్థిరపరిచేటటువంటి కొత్త ఆ ప్రాజెక్ట్ గురించి అర్థలేదు. 2 జిల్లాలకు సంబంధించి శంకుస్థాపన చేసిన నేను తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన వెనకడం దగ్గర దాని గురించి మీరు మాట్లాడారు. ఇదిగో అయిపోయింది అసలు లేదు. తిరుమల మంచి తీసుకొస్తా అన్నాడు. ఇదిగో అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. పెళ్లి
అదిగో ఇదిగో ఆయన తిరువురు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తిరువురు తీసుకొచ్చి తిరువురులో ఏం చేశారు? ఒక ప్రొక్లేమ్ చేసుకొచ్చి బుడద మొత్తం తీసి పక్కన వేశారు. వాళ్ళందరూ ఎదుర్కొన్నాడు ఆ కోట్లలో కోట్ల మీద ఉన్నాడు. మధ్యప్రదేశ్కి పర్మనెంట్ గా నేను ఇదిగో తీసుకొస్తున్నా. ఏం చెప్తాడంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, శ్రీకాంత్ ఒక హీరో చెప్తాడు, శ్రీకాంత్ తిరుగు తీసుకొస్తున్నాను అంటే మనం దుర్యోధన పక్కల తిరుగు తీసుకుంటారు. అందుకే నీ దగ్గర 5 పైసలు లేవు, నువ్వు తిరుగు పర్మనెంట్ డ్రైనేజీ మొత్తం కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేస్తాను, ఇదిగో మంచి చేస్తాను, అద్భుతం చేస్తాను, పక్కన పర్వనాలు పెడతానని చెప్పి తిరుగు అక్వారియం పడ రోడ్డు మీద కూర్చొని గుంటలో వర్షంలో కూర్చున్నారు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు లేదా ఏంటి అసలు ఈ కథ? 6 వేలు కూర్చొని కుర్చీ చేసుకొని ఈ గుంటలని ఇప్పుడు ఆ గుంటలు అక్కడే ఉండేది. సంవత్సరం దాటిపోతుంది, దాటిపోయింది కూడా. ఈ గోడలు పని పెద్దలంతా ఇక్కడే ఉన్నారు, మరి దారుణంగా ఉన్నారు. మామూలు అబద్ధాలు ఆడారు మీరు. మీరు వచ్చి ఏం చేసేది? గుడికి పళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఒక్క రోడ్డు బాగు చేశారా? ఏం చేస్తున్నారు? అక్కపాలెం రోడ్డు ఏం చేశారండి? రోడ్డు అక్కపాలెం కావాలంటే మీరు చెప్పాలా? ఇవన్నీ కూడా తప్పుగా ప్రదర్శించదండి, వాస్తవాలను అడుగుతాం. ఈ తిరుగు నియోజకవర్గానికి ఏం కావాలో అది మీరు చేస్తారని అధికారంలోకి వచ్చారు. తిరుగు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి కట్టలేని ప్రాజెక్ట్ సమస్య అట్నే ఉంది, చిత్రపూర్టు సమస్య అట్నే ఉంది, రైతులకు సంబంధించినటువంటి ఈ చెరువులు ఒక ఇంజనీర్ లేడు, ఇప్పుడు ఒక ఇంజనీర్ కూడా లేడు. ఈ కాలంలో వినియోగించినటువంటి ఈ తరుణంలో ఈ యొక్క వర్షాకాలంలో పనులు చేసినటువంటి పనులు పరిస్థితులు ఇంజనీర్లు ఒక నుండి వాళ్ళు రిలీవ్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. ఆయన చచ్చిపోతున్నారని చెప్పాడు వ్యాపారంలో మొత్తం కూడా. వీళ్ళంతా అదే కాదు, ఆయన చచ్చిపోవడమే కాదు, నీరు చెట్టు ఎప్పుడో 7 జాగ్రత్తలు ఇప్పుడు నీళ్ళు చేయమంటున్నారండి. కూడా ఒత్తిడి చేస్తున్నారంట, అది కూడా రాజకీయ. ఆయన మీ పాపాలు ఏ విధంగా ఉండి మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు? ఏమిటి గోళ? మీలో మీరు మీ అంతర్గత సమస్యలు మాకు అనవసరం అనుకోండి. ఒకవేళ ఇసుక దొరికినట్టారు, వాళ్ళు పట్టుకుంటారు, ఎక్కడి నుంచి ప్రజలకు చెప్పడం పలుకులు ఏడే కాల్ చేశారు. ఆయన ఎంపీలు అంటారు, ఇదే ఎమ్మెల్యేలు అంటారు, ఈ మధ్య ఆయన అంటారు. నేను చూస్తే కడుగు చదివేది విషయం మీద ఒక రోజు మనం ఎక్స్కర్షన్ మీరు చూస్తారు. ఎక్కడ కొండపాలెం విలేజ్ ఒక గట్టం మల్లేశ్వరం ఉంటారు. అక్కడ పోయి మీరు చూశారంటే ఎన్ని వందల వేల టన్నులు మట్టి ఎంత మట్టిని తొలిచేశారో ఆ గుట్టను మొత్తం అలుకుపోయింది. మీరు పత్రికా ప్రతినిధులు దయచేసి వెళ్ళి చూడండి, వీడియో తీసుకోండి. నేను అబద్ధం చెప్తే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాధ్యత లేదు. ఆ మట్టిని మొత్తాన్ని పనిచేసి ఎక్కడ కన్నారు, ఎన్ని కోట్లు ఖండించారు, ఇవన్నీ కూడా 50 రోజులు తెలుస్తాం. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. మీరు చేసే అన్ని కూడా మీ పాపాలు మీరు బయట పెట్టే టైం ఉంది. మీకు టైం ఇచ్చాం, సంవత్సరం అయిపోయింది. ఎక్కడి నుంచి పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా మా పార్టీ శ్రేణులు మొత్తం కూడా తయారవుతాయని చెప్పి యుద్ధానికి సిద్ధమవుతున్నాం. మేము ఉడిగా రాము, అన్ని కత్తులు కట్టాలు డాలు అన్ని కూడా పట్టుకుని వస్తాం. తప్పనిసరిగా ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలని శ్రేణుల్ని గ్రామ గ్రామాన తయారు చేస్తామని చెప్పి ఈ మండల సమావేశంలో పునరాలోచన కావాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇదే అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగించడానికి చెప్పి తెలియజేసుకుంటూ ఈ క్యూఆర్ కోడ్ ని ప్రతి ఒక్కరికి కూడా చూపించాలి, తెలియజెప్పాలి. వీళ్ళేమి హామీలు ఇచ్చారు, సుక్కలను తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని చెప్పారండి. అన్ని అబద్ధాలు.
అందుకనే ఈ అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం గద్దెదిగేంత వరకు తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా పోరాటం చేయాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తూ మీ అందరికీ అండగా మేము ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఏదైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం.